అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాయపూడి చేరుకోనున్నారు. అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభిస్తారు. అమరావతి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. అమరావతికి అత్యంత కీలక ఘట్టమైన సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రాజధాని అమరావతిలో ఒక గ్రోత్ ఇంజిన్ లాగా సీడ్ యాక్సిస్ రోడ్ ఉపయోగపడబోతుంది. రాజధాని రైతులు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2వ దశ కూడా పూర్తి కావడం పట్ల ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, సీడ్ యాక్సిస్ రోడ్డు 2వ దశ కూడా మీరు చెప్పండి. 2వ దశ కూడా పూర్తయింది కదా, ఏం చెబుతారు? దీనికి అనేక అవరోధాలు కల్పించారు, అనేక కష్ట నష్టాలు పడ్డారు, ఆఖరికి దీన్ని పూర్తి చేయగలిగారు, ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో చూసాం, అన్ని దోసుకోవటం, రోడ్లు ఎత్తుకెళ్ళటం, మరి రాజధాని లేకుండా చేస్తే మరి ఆయన 11 సీట్లతో ఇంటికి పంపించి ఇవాళ కూటమి ప్రభుత్వం 124 సీట్లతో గద్దెనెక్కించారు. మరి అంతే దృక్పథంతో ఇవాళ చంద్రబాబు గారు మరి 1630 రోజులు ఉద్యమం చేస్తే మా మీద కూడా అనేక కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజధాని అనేది లేకుండా చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేక దృష్టి సీడ్ యాక్సిస్ రోడ్ మీద పెట్టింది. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఇటు ఈకి కూడా అన్నిటికీ అనుసంధానించేది. ఈ రాజధాని మొత్తానికి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ పరిపాలనా భవనాలకి, అడ్మినిస్ట్రేషన్కి, హైకోర్టుకి, విఐపీలు కానీ, జడ్జీ క్వార్టర్స్ కానీ అన్నిటికీ ఈ రోడ్డు అనుసంధానించబడింది. మరి ఈ రోడ్డుకి 99 మంది అనుకూలించారు. 1 అనుకూలించకపోతే కోర్టు కూడా దానికి మరి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు రోడ్డు వేసుకోమని చెప్పింది. మరి చెప్పిన తర్వాత మరి 24 గంటల్లో సిఆర్డీఏ వాళ్ళు మరి ప్రభుత్వం కలిసి ఈ రోడ్డుని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర రాజధానికి ముఖద్వారంగా నిలబడింది. ఈ రోజు గర్వంగా చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ. ఈ రాష్ట్ర రాజధాని కోసం సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఖర్చు పెట్టి నారాయణ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ గొప్ప పండగగా 10 నిమిషాల్లో ఓపెన్ చేయబోతున్నారు చంద్రబాబు గారు. మరి వారికి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎట్టకేలకి ఇది పూర్తి అవడం పట్ల మీరు ఏం చెప్తారు? అది చంద్రబాబు గారి విజన్ అండి. కూటమి ప్రభుత్వం కృషి వాళ్ళు సాధించారండి. జగన్ మళ్ళీ కళ్ళకంటున్నాడు, కానీ అది కళ్ళే అవుద్ది, కానీ మళ్ళీ జరగదు. అమరావతి అనేది పూర్తి చేసి చూపిస్తారు కూటమి ప్రభుత్వం. 12 ఏళ్ల పాటు నిలిచిపోయినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ని తిరిగి కోర్టు కేసులన్నీ తొలగించి పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. 2 దశల్లో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పటికే పూర్తయింది. ఇంకొక ఎలివేటెడ్ కారిడార్ మాత్రం 3వ దశ ఉంది. ఇప్పటికే హైవేకి దీనికి సంబంధించి కనెక్టివిటీ లభించిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డును, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను కూడా ముఖ్యమంత్రి సందర్శించి ఈ నిర్మాణ పనులను కూడా పర్యవేక్షిస్తారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ వద్ద నుండి.